నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అని సెలవు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల పరలోకపు దేవా, ఈ బంగారు పాదాలకు వందనాలయ్యా, స్తోత్రాలు స్తుతులు. గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. ఘనమైన నీ నామమును బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తుంటున్నాను. గత పునరుద్ధాన దినము నుండి పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, వ్యాధుల్లో, బాధల్లో, బలహీనతల్లో, కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, సమస్యలన్నిటిలో నాయన మమ్మల్ని, మా సంఘమును, మా కుటుంబాలను, దైవజన బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నారు ప్రభువా. తండ్రి నాయన, మీకేమిచ్చినా మా రుణము తీరదు ప్రభువా. ఇదిగో దేవ నాయన, ఈ దినము నాయన ప్రభువా, ఆరాధన అంతటిలో మీ మహిమతో మమ్మల్ని నింపండి తండ్రి. సంఘమంతటిని జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. నిలబడుతున్న దాసురాలను జ్ఞాపకం చేసుకోండి. ఏడంతల ఆత్మతో నింపిన ఆయన మాకు కావలసిన మంచి తండ్రి వర్తమానమును మాకు దయచేయండి తండ్రి. విని వదిలిపెట్టేవారము కాకుండా నాయన వాటి మా హృదయాల్లో బదలుపరుచుకొని నాయన తండ్రి, మేము ఏ రీతిగా జీవించాలో అటు రీతిగా జీవించే గొప్ప భాగ్యాన్ని మాకును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పాటలు నాయన పాడేటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి స్వరాలను ముట్టండి తండ్రి. వాయిద్యాలు వాయించే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి చాలిన శక్తిని, బలమును దయచేయండి ఆయన. అదే రీతిగా ఆయన ప్రార్థించే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి ప్రార్థనలు ఆలకించుము తండ్రి. బోధించే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి చాలిన శక్తిని, బలమును దయచేయండి ఆయన. వాక్యం చదివేటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దేవా నాయన, దైవదాసుడు ప్రభువా దూర ప్రాంతాల్లో ఉంటుండగా నాయన తండ్రి నాయన అయా, నీ పరిచర్య చేసే గొప్ప బిడ్డగా నాయన వాడుకుంటూ రండి. చాలని శక్తిని, బలమును దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభువా. విడిచిపెట్టిన సంఘమును నాయన, కుటుంబాన్ని, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల చుట్టూ కంచి వేయండి ఆయన. సంఘము చుట్టూ కంచి వేయండి ఆయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ పునరుద్ధానపు ఆరాధనను ప్రారంభిస్తుండగా ఈ స్థలంలో మీరుండి నాయన మీరే మహిమ పొందుతూ రండి. తగిన జ్ఞానమును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. తండ్రి, యోగ్యమైన రీతిలో బలలో పాలుపుంపులు పొందే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. సమస్తమును జ్ఞాపకం చేసుకొని ప్రారంభం నుంచి చివరి వరకు మీరే అధ్యక్షుడిగా ఉండి నడిపించండి. మీ సహాయాన్ని కోరుకుంటూ మీరే మహిమ పొందమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకుంటూ మా రక్షకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తుని శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. పాటలతో ఈ కార్యక్రమము ప్రారంభించుకుందాం. బ్రదర్స్ రండి. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు.
ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులా చేసినది. కొనియాడెదము మరువబడని మేలులా చేసినని. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవక్కడవే గొప్ప దేవుడవు, నన్న కార్యములు చేయదు. నీవక్కడవే గొప్ప దేవుడవు, నన్న కార్యములు చేయదు. నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యతమాపై. నూతనముగా దిన దినము నిలుచు నీదు వాత్సల్యతమాపై. జాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు.
నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో స్తుతులర్పించెదము అత్యున్నత ప్రభువా. ప్రీతితో స్తుతులర్పించెదము అత్యున్నత ప్రభువా. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నడిపించు నానావా నడి సముద్రం అన్న దేవ అనే పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపడతాం. అందరికి వచ్చిన పాట. ఇంకా పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా రండి. చాలా పాత పాట కాబట్టి అందరం కలిసి పాడదాం. కిందన్న మీరు కూడా కలిసి పాడాలి. ఇప్పుడేగా వచ్చింది, కొద్దిగా యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. రండి పెద్దలందరూ రండి. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా. జీవన మార్గమున నా జన్మ తలయింప. కలిసి పాడదాం. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా. నవ జీవన మార్గమున నా జన్మ తలయింప. నడిపించు నానావా జీవిత తీరమున నా పదయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు.
ఫలింప నానావలు గాలిడుము నా సేవ చేకొనుము నిబేజునారావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయలో తులలో రతనాలను వెరతుటలో రాజేలో నా పడవా నడిపించు నా నావా ఆత్మార్పణ చేయకయే ఆశించి నీ చెలిమి అహమును ప్రేమించుతుని అరచితి ప్రభుని కలిగి ఆశా నిరాశయే ఆవేదనే దురాయే ఆధ్యాత్మికలేవి గని అల్లాడే నావలలు నడిపేందు నాదావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రార్థనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు పాటించు నీ మాట నడిపించు నా నావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపములు సవరించి నాయకులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోపేశ చేయుమయా నడిపించు నా నావా అందరం కలిసి పాడదాం ప్రభు యేసుని శేషుడనై ప్రభు ప్రేమలో పాడుకొని ప్రకటించును లోకములో
రక్షణలో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించునావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున జన్మ తరింపా నడిపించునావా ప్రైజ్ ద లార్డ్. అందరూ నిలబడుతుండగా ఆరాధన ఓకే. మరి ఇప్పుడు మరొక పాట సిస్టర్ పాడవలసిందిగా తెలియజేస్తున్నాం. కరుణగల యేసయ్య, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచన కర్తా, ఆలోచన కర్తా, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచన కర్తా, ఆలోచన కర్తా, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయా. నీ
ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరేదయా. కరుణగల యేసయ్యా, జీవితానికి నీవే చాలునయ్యా. నిన్ను నేను విడచినా విడువలేదు నీవు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచినా విడువలేదు నీవు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండునా నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండునా నాకు క్షేమమయ్యా. నీలోనే ఉండునా నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరేదయా. కరుణగల యేసయ్యా, చాలునయ్యా. నా జీవితమంతా జీవించేదని కొరకే, నాకు ఉన్న సమస్తము అర్పించేదని సేవలో. నా జీవితమంతా జీవించేదని కొరకే, నాకు ఉన్న సమస్తము అర్పించేదని సేవలో. విరచిన నిజ దేవుడా, విరచిన నిజ దేవుడా, నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా. సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా. నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరేదయా. కరుణగల యేసయ్యా, జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమై
ఏమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగణ యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. హల్లెలూయా. అందరం మళ్ళా కలిసి నిలబడదాము దేవుని సన్నిధిలో. నిజముగా ఆయన కృప లేకపోతే, ఆయన ప్రేమ చూపకపోతే మనం ఏమైపోతామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నిజమే కదా, ఇదంతా ఆయన ప్రేమే కదా, ఇదంతా ఆయన కృపయే కదా. మనం ఆయన్ని విడిచిపెట్టినప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టలేని ప్రేమ చేత, కృప చేత మనల్ని వెంబడిస్తూ ఉంటున్నటువంటి కృప ఆయనది. నమ్మకమైన దేవుడు ఆయన, విడిచిపెట్టలేని ప్రేమ ఆయనది. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండటము మనం ఎంత ధన్యులమో కదా, ఎంత ధన్యత కదా మనది. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రభువు వైపు చూద్దాం, మనుషుల వైపు కాదు. ఆయన కరుణ వైపు చూద్దాం, ఆయన కృప వైపు చూద్దాం, ఆయన జాలి వైపు చూద్దాం, ఆయన ప్రేమ వైపు చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడ్ల కృప చూపుచున్నాను అంటున్నాడు దేవుడు. విడువక నీ ఎడల కృప చూపుచున్న దేవునికి ఈ ఉదయకాల సమయంలో నీ హృదయాన్ని అర్పించగలవా? నోరు తెరిచి ఆయన స్తుతించగలవా? నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదునో ప్రభా, నీ కృపయే లేకపోతే నిజముగా నేనేమైపోయేదాన్నో అయ్యా. విడిచిపెట్టలేని ప్రేమ నా పైన చూపించినావు, కురిపించినావు ప్రభా. నమ్మకమైన నీ ప్రేమను బట్టి, నీ వాత్సల్యాన్ని బట్టి, నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప ప్రేమామయుడు అయ్యా తండ్రి, మీకు స్తోత్రములు. నేను నిన్ను విడిచిపెట్టినా, మేము మిమ్మల్ని విడిచిపెట్టినా, మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు కదా ప్రభా. అయ్యా ఎందుకు ఇంత ప్రేమ ప్రభా, మీకు స్తోత్రములు. నీచులము, దౌర్భాగ్యులము, ఎందుకు పనికి రాని వారము అయా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. కృప చూపినటువంటి దేవుడము నాయన, నరక శిక్షకు పాత్రులము నాయన, నరకానికి పాత్రులము నాయన, మీకు స్తోత్రములు. అయినను మమ్మల్ని విడిపించావు, విడిచిపెట్టలేదు నీదు ప్రేమ ప్రభా. నీ ప్రేమ మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. విడువక మా ఎడ్ల కృప చూపుచున్నటువంటి మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ ప్రేమ అంతటిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఏమి ఇవ్వగలమయ్యా మీ ప్రేమకు? ఏమిచ్చినా మీ రుణమును తీర్చలేము, ఏమిచ్చినప్పటికీ మీ రుణమును తీర్చలేము, ఏమి ఇవ్వలేము ప్రభా. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. దేవుని ప్రేమకు మనం ఏమిచ్చినప్పటికీ ఆయన రుణమును తీర్చలేము. కేవలము ఆయన నీ నా స్తుతులను బట్టి మాత్రమే ఆయన ఆశీనుడు కావాలని ఆశపడుతూ ఉన్నాడు. నీవు దేవుని స్తుతించాలని, దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. దేవునికి మహిమ చెల్లిస్తావా? దేవుణ్ణి స్తుతించగలవా? హృదయాంతరంగములో నుంచి దేవుణ్ణి మహిమపరచగలవా? దేవుణ్ణి స్తుతించగలవా? దేవునికి నీ సమస్తమును అర్పించగలవా? లకురకుమార కదోం దోల్లో గ్రథోందోరో కషిమార కదోం దోలో సిమిందిరి కబ. అవును ప్రభా, నమ్మకమైన దేవుడవు నీవుంటే మాకు చాలు. చెప్పగలవా ప్రభా, నీ ఉంటే నాకు చాలు, నీవే చాలు యేసయ్యా. ఇంకా నాకు ఇంక ఈ లోకంలో ఎవరు వద్దు, ఏది ఉన్నా నీతో సాటి రాదు ప్రభా. ఎంత ధనం ఉన్నప్పటికీ నీకు సాటి కాదు ప్రభువా, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ నీకు సాటి లేదు ప్రభా. నీ ప్రేమకు సాటి లేదు నాయన, నీ కృపకు సాటి లేదు ప్రభా. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నీవే చాలు యేసయ్యా, నీవు చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడమైనా నీవే చాలు యేసయ్యా. ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఇంకేమీ కోరుకోను.
నిన్ను మాత్రమే నేను కోరుకుంటాను అని భక్తుడు మంచిగా పాట రాశాడు. తన హృదయంలో నుంచి, తన జీవిత సాక్ష్యంలో నుంచి రాయబడినటువంటి ఆ పాట. నీ నా హృదయంలో నుంచి మాట చెప్పగలవా? దేవా, ఇంకేమి కోరుకోను ప్రభా, నిన్ను మాత్రమే నా జీవితంలో అధికారిగా, అధిపతిగా నేను ఉంచుకుంటున్నాను ప్రభా, ఇంకెవ్వరిని నేను కోరుకోను ప్రభా, నీవు ఉంటే నాకు చాలు ప్రభా అని దేవుణ్ణి స్తుతించుకుంటూ హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిద్దామా? హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. అందరితో తెలిసి నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారి హాని చేసినప్పటికీ, మిత్రులెవ్వరు నీ దగ్గర లేకపోయినప్పటికీ ఆయనకే చాలు. ఆయన మాత్రమే నీ సహాయకుడు. ఆప్తులైన వారే హాని చేయ చూసినా, మిత్రులే నిలువకుండినా, ఆకులైన వారే హాని చేయ చూసినా, మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన, నష్టమే మిగులుచుండినా, జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన, నష్టమే మిగులుచుండినా, శాపము మాపే నీవు నాకుంటే, శాపము మాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
నిజముగా మన జీవితాల్లో నమ్మకమైన దేవుడు మనకుంటే చాలు. ఆయన తోడు, ఆయన నీడ ఉంటే మనకు చాలు. కష్టకాలమందు గుండె జారిపోయినా, సహాయము చేసేటటువంటి వారెవరు లేకపోయినా, గమ్యము తెలియక గుండె జారిపోయినా ఆయన ఉంటే చాలు. ఆయనే మన సహాయము. నీ సహాయము ఆయనే. నీ సహాయకర్త ఆయనే. రకుంధారషి మనుషుల వైపు కాక, లోకము వైపు కాక, పరిస్థితుల వైపు కాక, నేను నీ వైపే చూస్తాను యేసయ్యా, నీతోనే ఉంటాను, నీ వైపే చూస్తాను, మీ మీదే ఆధారపడతాను ప్రభువా అని ఒక తీర్మానం తీసుకుందాం. ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో అయినా తప్పిపోయామేమో, తొలగిపోయామేమో, మరి ఒకసారి ప్రభు సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకుంటూ ప్రభు వైపు చూడగలిగే కన్నులు దయచే ప్రభువా, నీ వైపే చూస్తాననేటువంటి తీర్మానం కలిగి ఈ ఉదయకాలం పునరుద్ధాన దినమందు దేవునికి మన సమస్తమును అర్పించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసయ్య, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఒకసారి ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధన అంతా మీ నామ మహిమార్థమై జరిగించినందుకు మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు పాటల్లో మీరున్నారు, ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు. ఇదంతయు మీ కృపయే నాన్న, మీకు స్తోత్రములు. అవును నాయన, గుండె జారిపోయినప్పుడు, కష్టకాలమందు గమ్యం తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభా మమ్మల్ని చేయి విడిచిపెట్టలేదు. మీ ప్రేమ చూపకపోతే మేమేమైపోదుమో. మరి ఒకసారి నమ్మకమైనటువంటి మీ ప్రేమను బట్టి, మీరు మా ఎడల చూపుతున్నటువంటి మీ కృప అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలంలో ఈ పునరుద్ధానపు ఆరాధనను మరి ఒకసారి మీ స్వాధీనంలోకి తీసుకుంటూ రమ్మని ప్రార్థన చేస్తూ, ముందున్న సమయం అంతా దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీ అందరికీ దేవుని నామం పేరట మీ అందరికీ వందనాలు. మరి వాక్య సందేశము లోనికి వెళ్ళే ముందుగా ఒకసారి మనం ప్రైజ్ లార్డ్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి వాక్య సందేశంలోనికి వెళ్ళబో ముందు ఇవ్వబడినటువంటి వాక్య పాఠ్యాంశమును రాజశ్రీ గారు చదివి వినిపిస్తారు. ప్లీజ్ కమ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి దూర ప్రాంతంలో ఉన్న దైవజనులకు, పాస్టమ్ గారికి, మన సంఘస్థులందరికీ వందనాలు. నేను ఈరోజు చదవబడు వాక్యము మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుండి 37వ వచనం వరకు. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైనా ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు సూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి, దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని ఈ యొక్క వలన కాదనిరి. నెరిగి వారితో ఇట్లనేను, తనకు తానే విరోధముగా పడిన ప్రతి రాజ్యం సాతానును వెళ్ళగొట్టిన ఎడల
తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే దాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులై యుందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులకు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుషు కుమారునికి విరోధముగా మాట్లాడు వారికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడువని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి ఏ అపరాధమని తీర్పు నొందుదువు. దేవుడి ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. హలో, మంచిది. వాక్య సందేశమును ఈరోజు దైవజనరాలు పాస్టమ్ గారు మరి ఇస్తారు. మంచిది. ఇప్పటి వరకు నడిపించినటువంటి యోబు గారికి, వాక్య పరిచయం చేసినటువంటి, వాక్యం చదివినటువంటి రాజేశ్వరి గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. చదవబడిన లేఖన భాగం మరొకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 22 నుంచి 37 వచనాల వరకు మనం చదువుకున్నాం. చదవబడినటువంటి ఇదే అంశము మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 20 నుంచి 30 వచనాల్లో కూడా ఉంది. చూడండి ఒకసారి. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి కనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లనెను, సాతానును ఎలాగ వెళ్ళగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వారిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాని సామాగ్రి దోచుకొననేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుష్యులు చేయి ప్రతి దూషణలన్నీయు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణము వాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పిరి. అలాగే లూకాసు సువార్తలో కూడా ఉంది ఇదే లేఖన భాగము. లూకాసు సువార్త 11వ అధ్యాయము 14వ వచనం నుంచి 26 వరకు ఉంది. చూడండి.
ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాటలాడిన గనుక జన సమూహములు ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగిరి. ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతాను తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడ్ల వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడ్ల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులయుందురు. అయితే నేను దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొన్న ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరులోని చోట్ల తిరుగుచూ నుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. చూడండి, మత్తయి సువార్తలో రాయబడినటువంటి ఈ అంశము మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు ఈ ముగ్గురు కూడా ఒకటే ఉపమానాన్ని, ఒకటే అంశాన్ని ఇక్కడ మనకి చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో మత్తయి సువార్తలో రాయబడినటువంటి అంశము గురించి మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి పరిచర్యకు ప్రధానమైన ఆటంకం ఏంటి? శాస్త్రులు, పరిసయ్యులు. అవునా? ఇప్పటి వరకు చూసినటువంటి అధ్యాయాలన్నింటిలో కూడా మనం చూసాం. యేసు ప్రభు వారి యొక్క పరిచర్యను ఆటంకపరచడానికే పరిసయ్యులు, శాస్త్రులు ఎప్పుడూ కూడా ఆయన ఏది చేసినా ఏమి చెప్పినా కానీ ప్రతి దానిని కూడా వేలెత్తి చూపుతూ అక్కడ దేవుని యొక్క నామానికి అవమానం కలగడానికి, దేవుని యొక్క ఆత్మ కార్యము జరగకుండా ఉండటానికి, దేవుని పరిచర్యను ముందుగా తీసుకొని వెళ్లకుండా అనేకులను దేవుని వైపు తిరగనివ్వకుండా చేయడానికి ప్రధానమైన ఆటంకం ఎవరంటే పరిసయ్యులు, శాస్త్రులు. అందుకనే యేసు ప్రభు వారు ఏది చేసినప్పటికీ కూడా ప్రతి దానిలో వాళ్ళు ఏదో ఒకటి చూపిస్తూనే, లోపాన్ని ఎత్తి చూపిస్తూనే ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు దేవుని ఆత్మ చేత ఆయన దైవ కుమారుడు, దేవుని కుమారుడుగా ఈ లోకంలో వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఆయన, ఇక్కడ రాయబడింది చూడండి 25వ వచనంలో 12:25, ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను. ఏంటంట? యేసు అందరినీ ఎరిగినవాడు. ఆయన వారి తలంపులను ఎరిగి, మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. అందుకే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ హృదయంలో లక్ష్య పెట్టేవాడు ఆయనే. ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడుగా మనకు కనపడుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి ఈ పరిచర్య అంతా కూడా, ప్రతి పరిచర్యలో కూడా దేవుని నామానికి అవమానం కలగకుండా దేవునికి మహిమ కలిగే విధంగా ఆయన ప్రతిదీ చక్కపెట్టుకుంటూ ప్రతి విషయాన్ని కూడా ఉపమాన రీతిగా నేర్పించుకుంటూ అర్థమయ్యే రీతిలో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకే కాదు, అక్కడ గుమికూడు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటట్లుగా. ఇంకొక మాట చెప్పాలంటే, ఇంకొక ఎదురు ప్రశ్న వెయ్యనివ్వకుండా యేసు ప్రభు వారు వారికి సమాధానం చెప్పారు. అవునా కాదా? ఒక ప్రశ్న అడిగినటువంటి వాళ్ళు యేసు ప్రభు వారు చెప్పే సమాధానానికి ఇంకొక ప్రశ్న వేయడానికి కూడా అవకాశం లేకుండా వారి నోరు మూయించి యేసు ప్రభు వారు వారికి సమాధానము చెప్పారు. అందుకనే యేసు ప్రభు వారు తన పరిచర్యను ఈ లోకంలో ఆయన పూర్తి చేయగలిగినారు. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి దేవునిగా ఆయన ఈ భూలోకంలో పరిచర్య చేశారు.
కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఎప్పుడూ కూడా మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, మన పరిచర్య జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడినటువంటి వారముగా నిలబడాలి. అది ప్రధానమైనటువంటి ఉద్దేశం. దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి వారముగా నడిపించబడాలి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నిలబడగలిగినప్పుడు మాత్రమే ఈ లోకములో వస్తున్నటువంటి శోధనలని, పరిస్థితులని, అనారోగ్య సమస్యలని, కృంగుదలని, ఏదైనప్పటికీ కూడా వాటినన్నిటిని మనం జయించగలగాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకి నిండుగా ఉండాలి. లేదంటే మన లోకంలో పడిపోతాం, వెనక్కి వెళ్ళిపోతాం, నిలబడలేం, ఎదురు తిరిగి పోరాడలేము. యేసు ప్రభు వారు అడిగిన ప్రతి ప్రశ్నకు యేసు ప్రభు వారిని అపవాది ఉపవాసం ఉన్న తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాది యేసు ప్రభు వారిని శోధించిందా, శోధించలేదా? శోధించింది. యేసు ప్రభు అంతటి ఆయనకే సమస్యలు, శోధనలు తప్పలేదు. మనం ఎలాంటి వారము? యేసు ప్రభు వారు ఎదురు తిరిగి సాతాన్ని జయించారా, జయించలేదా? జయించారు. ఎందుకని? ఓడించారు. విశ్వాసులమైనటువంటి మనకు మాదిరికరంగా ఉండడానికి యేసు ప్రభు వారు తన యొక్క జీవితాన్ని ఈ లోకములో మనకు చూపించారు స్పష్టంగా. సో కాబట్టి సమస్య వచ్చినప్పుడు, కొన్నిసార్లు శోధన వచ్చినప్పుడు నిలబడలేక కొంతమంది పారిపోతా ఉంటారు. అమ్మో, ఈ బాధ ఎవడు పడతాడులే, ఈ ప్రార్థన ఎవరు చేస్తారే. కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, నిలబడలేము. ఇంకా కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా కానీ మనకు సమాధానం రాదు. మనకు బాగానే ఉంటుంది కానీ ఎదురు చూసేవాళ్ళు పక్కనుండే వాళ్ళు ఏమంటారు? అబ్బాయి ఎంత ప్రార్థన చేసినా మనకు సమాధానం రావట్లేదు. లేదంటే కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సమస్యలు వస్తూ ఉన్నాయి, శోధనలు వస్తూ ఉన్నాయి, నేను నిలబడలేకపోతున్నానని ఎదురు తిరిగి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు లేకపోలేదా? ఉన్నారా లేదా? ఉన్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎవరు నిలబడగలరు, ఎవరు ఎదిరించగలరు అపవాదిని, ఎవరు ముందుకు నడిపించబడగలరు అని అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడేటటువంటి వాళ్ళు మాత్రమే, దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకున్నటువంటి వారు మాత్రమే. సో కాబట్టి యేసు ప్రభు వారు తన యొక్క పరిచర్య జీవితం అంతా కూడా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, దేవుని ఆత్మ సహాయము ద్వారా ఆయన ముందుకి కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం మనకు తెలిసిందే. ఆయన ఏం చేశారు? దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఆయన యొద్దకు త్రేవబడెను. ఇక్కడ ఒక గుడ్డివాడిని, మూగవాడైనటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు వారు స్వస్థపరిచినటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంది. అవునా? యేసు ప్రభు వారు స్వస్థపరిచినటువంటి స్వస్థతలు మత్తయి సువార్తల్లో ఎక్కువగా పొందుపరచబడ్డాయి. ఆయన చేసిన ప్రతి అద్భుతము ఆయనకు మహిమకరంగా, దేవుని నామానికి మహిమకరంగా నిలబడినటువంటి సందర్భాలన్నీ కూడా ఇక్కడ సువార్తల్లో రాయబడింది. ఈ గుడ్డివాడు ఇంకా మూగవాడు స్వస్థపరిచినటువంటి సందర్భంలో ఇక్కడ 23వ వచనంలో, అందుకు ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వల్లనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒకని వల్ల కాదనిరి. ఇప్పటి వరకు ఏయో మాటలు అన్నారు, కానీ ఇప్పుడు ఏకంగా ఏమన్నారు? యేసు ప్రభు వారికి దయ్యం పట్టింది అన్నారు. మనం లూకా సువార్తలో చదువుకున్నాం. మత్తయి మార్కు సువార్తలో ఎందుకనగా ఆయనకు 30వ వచనం, మార్కు సువార్త 3:30. ఎందుకనగా చూడండి, ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని చెప్పారు. అన్ని పనులు, వేయవలసినటువంటి నిందలన్నీ, చెప్పవలసిన ఆటంకాలన్నీ అయిపోయినాయి. ఆయన పరిచర్యకు ఆటంకం కలుగ చేయడానికి చివరాఖరికి ఏం చెప్పారంట? ఏకంగా ఆయనకి దయ్యం పట్టింది, ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పింది. చూడండి, పరిచర్యకు మనము చెప్పాను కదా, సాతాను దేవుని పరిచర్యకు ఆటంకం కలుగ చేయడానికి వాడవలసినటువంటి ఆయుధాలన్నీ వాడతాడు. అర్థమవుతుందా? వాడవలసినటువంటి ఆయుధాలన్నీ కూడా వాడుతూనే ఉంటాడు. చివరాఖరికి దేవునికే దయ్యం పట్టింది అని చెప్పేసి అన్నటువంటి నింద కూడా యేసు ప్రభు వారి మీద వేశాడు. మరి మనకు రావంటారా ఇలాంటి సమస్యలు? మనకు రావంటారా నిందలు? ఎక్కువగా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏందిరా ఈ అమ్మాయి ఇట్లా ప్రార్థన చేస్తుంది, ఏంది ఇలా ప్రార్థన చేస్తున్నారు అంటారు. కొన్నిసార్లు ప్రార్థన రాకుండా ఉన్నప్పుడు, దేవుని లోకంలో ఉన్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది?
వీడు దయ్యం పట్టిందిరా నాయన, ప్రార్థన రావట్లేదు, ఏం చేయట్లేదు అని చెప్పేసి అని వస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నిలబడుతున్నటువంటి మనకు వచ్చి రావాల్సినటువంటి నిందలు, అవమానాలు అన్నీ వస్తాయి. ఇది ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది నాకు రాదు అని అనుకోవడానికి వీలు లేదు. ఇది నాకు రాదు అనడానికి వీలు లేదు. దీని వలన నాకు నష్టం కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని గురించి కూడా మనం ఆలోచించకూడదు. యేసు ప్రభు వారికే దయ్యం పట్టింది అన్నారు. యేసు ప్రభు మనకు సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవునికే ఇన్ని సమస్యలు వచ్చినాయి, దేవునికే ఇన్ని శోధనలు వచ్చినాయి, దేవుడు వీటన్నిటినీ జయించాడు. అందుకనే నేను లోకమును జయించి ఉన్నాను, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకనగా నేను లోకమును జయించి ఉన్నానన్నాడు దేవుడు. సమస్యలు, శోధనలు, బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే ఇదే మాట. దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, నీకంటే ఎక్కువ శ్రమలు నేను పొందట్లేదు కదా ప్రభువా అనుకోవాలి. మీరు పొందిన శ్రమల ముందు, మీరు అనుభవించిన కష్టాల ముందు, మీరు అనుభవించిన శోధన ముందు ఇదే పాటిది అని మనల్ని మనం ధైర్యపరచుకోవాలి. యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన సమస్య సమస్యగా అనిపించదు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. సుగుణాల సంబంధ పాటలో భక్తుడైన యోహాను యేసన్న గారు రాసిన పాట. అవునా? నీ కృప తలంచగా నా శ్రమలు అనిపించలేదు. నిజముగా ఆయన కృప తలుచుకున్నప్పుడు, ఆయన పొందిన శ్రమలను మనం తలుచుకున్నప్పుడు మన శోధనలు, మన శ్రమలు ఎన్న తగినవి కావు. ఎన్న తగినవా చెప్పండి? యేసయ్య కంటే ఎక్కువ సమస్యలు మనం అనుభవిస్తున్నామా? మన ముందు ఉన్నటువంటి భక్తులు ఉన్నారు, విశ్వాసులు, విశ్వాస వీరులు. వాళ్ళు అనుభవించినటువంటి బాధలు మనం అనుభవించామా? వీటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలి. ముందు దేవుని కృపను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకిస్తున్నటువంటి విడుదలని జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య మన కొరకు ఎన్ని సమస్యలు పొందారో, ఎన్ని శోధనలు అనుభవించారో, ఎంత గొప్పగా ఆయన శ్రమలు పొందకపోతే ఏమై ఉండేది? మనకు విడుదల వచ్చేదా చెప్పండి? మనం విడిపింపబడే వాళ్ళమా? మనము రక్షణ పొందుకునే వాళ్ళమా? ఆయన శ్రమ పడకపోతే మనకి రక్షణ వచ్చేది కాదు, మనకు విడుదల వచ్చేది కాదు, మనం ఇంతగా నడిపింపబడే వాళ్ళము కాదు, మనకింత కృప దొరికేది కూడా కాదు. ఆ శిక్షను మనం అనుభవించాలి. మరి మనం అనుభవిస్తున్న శ్రమలు, శోధనలు కూడా వెనకాల కూడా ఏదో కొంచెం ఆశీర్వాదం ఉండదా? యేసు ప్రభు వారు పొందిన శ్రమల వెనకాల ఇంత ఆశీర్వాదం ఉంటే, వాటిని తలంచుకుంటూ, మన శ్రమల్ని ఓర్చుకుంటూ మనం ముందు కొనసాగినప్పుడు దేవుడు అంతకంటే ఎక్కువ కృప మనకు కూడా అనుగ్రహింప చేస్తారు. కాబట్టి అందుకనే కీడు వెనకాలే ఆయన ఏముంచుతారంట? మేలుని ఉంచుతారు, ఆశీర్వాదాన్ని ఉంచుతారు ఖచ్చితంగా. ఆయన ఊరికే ఎవరిని కూడా శోధించడు. శోధన సహించువాడు ధన్యుడు. ఆయన ఎవరిని కూడా సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన ఎవరిని శోధించడు. గుర్తుందా లేదా మనకి? మనం ఎంతవరకు, యాకోబు పత్రికలో ఉంది, మనం ఎంతవరకు సహించగలమో, మనం ఎంతవరకు ఓర్చుకోగలమో, మనం ఎంతవరకు భరించగలమో అంత మటుకే దేవుడు మనల్ని పరీక్షిస్తారు, శోధిస్తారు. అంతవరకు మనల్ని ఆయన పరిశోధిస్తూనే ఉంటాడు. అందుకే శోధన సహించువాడు ధన్యుడు. దేవుని చేత అనుమతించబడుతున్నటువంటి ప్రతి శోధన, ప్రతి పరిశోధనను మనం ఏం చేయాలి? తట్టుకొని నిలబడాలి. దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనకు సహాయము చేసేటటువంటి వారుగా ఉంటారు. సో ఈ పరిసయ్యుల గురించి మనకు తెలిసిందే. వీడు దయ్యములు పట్టినటువంటి బయల్జెబూల్ అంటే దయ్యముల అధిపతి. సో యేసు వారి తలంపులను ఎరిగి ఈ మాటలన్నీ చెప్తూ వచ్చారు. వారి తలంపులను ఎరిగి తనకు తానే వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను, ఏ ఇల్లైనను నిలువదు. మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో నుంచి మనల్ని మనం పంపించేసుకుంటామా? నేనుండ నీ ఇంట్లో, నేను ఉండలేనని చెప్పేశారని ఎవరన్నా అనుకుంటారా? అనుకోరు. సో యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా, వారికి అర్థమయ్యే రీతిగా వారికి బోధిస్తూ, ఎవరు కూడా నా ఇంట్లో నుంచి నేను నా పిల్లల్ని పంపించేసుకుంటానా చెప్పండి? నా పిల్లల్ని నా ఇంట్లో నేను తరిమేసేసుకుంటానా? అదే చెప్తున్నారు, ఉపమాన రీతిగా, అర్థమయ్యే రీతిగా. ఏ ఇంట్లో కూడా ఇంట్లో నుంచి తనని తాను పంపించుకోవడానికి కుదరదు అని చెప్తూ ఉన్నాడు. ఏ ఇల్లైనను, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను, ఏ ఇల్లైనను నిలువదు.
సో కాబట్టి సాతానుకి దేవునికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒక చిన్న ఉపమాన రీతిగా దేవుడు వారికి బయలుపరుస్తూ ఉన్నారు. అది మనకు తెలిసినదే. సో కాబట్టి చూడండి 28వ వచనం, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. చూడండి, యేసు ప్రభు వారి ఈ లోకములోనికి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? 2024 సంవత్సరాలైంది. ఇది కూడా లెక్క పెట్టాలిగా. 2024 సంవత్సరాలైంది. అయినా కానీ ఇంకా యేసు ప్రభువుని అంగీకరించని వారు ఉన్నారా లేదా? ఎందుకని? యేసు ప్రభువుని మెస్సయ్యగా అంగీకరించినటువంటి వాళ్ళు, మెస్సయ్యగా ఒప్పుకోనటువంటి వాళ్ళు యూదులే ఇంకా చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే ఈ భూమిలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మనుష్యులంతా యేసే నిజమైన రక్షకుడు, మెస్సియా అని గుర్తిస్తుందో అప్పుడే దేవుని రాజ్యము నిశ్చయముగా మీ వద్దకు వచ్చి ఉన్నది అని చెప్తూ ఉంటున్నాడు. ఆమేన్. చూడండి, ఇంకా దేవుని యొక్క రాజ్యము మన యుద్ధంలోకి ఇంకా దేవుని రాకడ ఇంకా రాకపోవడానికి గల కారణం ఏంటి అర్థమవుతుందా? ఇంకా క్రీస్తుని అంగీకరించినటువంటి వాళ్ళు, దేవుని యొక్క కృపను, యేసు ప్రభుని ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వాళ్ళు చాలా మంది ఈ భూమి మీద ఉన్నారు. కాబట్టి ఈ శాస్త్రుల్ని, పరిచయాల్ని ఉపదేశించి వారిని ఉద్దేశించి యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, దేవుని ఆత్మ వల్ల నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఇంకా ఎవరైతే దేవునిని అంగీకరించకుండా ఉంటున్నారో వారిని బట్టి దేవుని యొక్క రాకడ ఆలస్యం అవుతూ ఉన్నది అని మనం గమనించాలి. వారందరి కోసం మనం ఏం చేయాలి? రక్షింపబడినటువంటి మనము ప్రార్థన చేయాలి. 30వ వచనం, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి 31, నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా వారికి అర్థమయ్యే రీతిగా చెప్పి మనకందరికీ అర్థమవ్వడానికి మనము నేర్చుకోవాల్సిన పాఠాన్ని ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడిన సందర్భం ఇది. మనుష్యులు చేయు ప్రతి పాపమునకు దూషణకు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా పాపము చేసినా మనకు క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా పాపం చేస్తే మనకు క్షమాపణ లేదు. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. తెలిసి కొన్నిసార్లు తెలియక కొన్నిసార్లు మనం పాపం చేస్తూ ఉంటాం. 7:51, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వార్లారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకన గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. ఇక్కడ భక్తుడు ఇశ్రాయేలీల గురించి, పితరుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడం అంటే ఏంటి, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే ఏంటి మనం గమనించాలి. మనం దాని యొక్క వ్యత్యాసాన్ని, అర్థాన్ని అర్థం చేసుకోవాలి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఇశ్రాయేలీలు దేవుని యొక్క ఆత్మను ఎదిరించారా, ఎదిరించలేదా? ఎన్ని సందర్భాల్లో ఎలాగ ఎదిరించారు? దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క నమ్మకత్వాన్ని వాళ్ళు రుచి చూసుకుంటూనే దేవుణ్ణి ఏం చేశారంటే తిరస్కరించారా, తిరస్కరించలేదా?
దేవుని గొప్పతనాన్ని వారు చూస్తూనే దేవుణ్ణి ఎదిరించేటువంటి సందర్భాలు మనకు తెలుసు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు, నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయయుంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. చూడండి, ఐగుప్తు దేశానికి ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారు? 70 మంది. యాకోబు అతని 12 కుమారులు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిపి ఎంతమంది వెళ్ళారు? 70 మంది. 70 మందిగా వెళ్ళినటువంటి వాళ్ళని దేవుడు ఎంతమందిగా బయట తీసుకొని వచ్చారు? 6 లక్షల కాల్బలము, పురుషులు, స్త్రీలు, పిల్లలు కాకుండా. అవునా? ఆకాశ నక్షత్రముల వలె అన్నాడు. దేవుని గొప్పతనాన్ని, దేవుని నమ్మకాన్ని పూర్తిగా దేవుడు ఇశ్రాయేలు పక్షంగా చూపించారా? చూపించలేదా? అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీని మోషే ఏమని హెచ్చరిస్తున్నాడనంటే, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. సున్నతి అంటే ఏంటి? సున్నతి దేనికి గుర్తు? ఇశ్రాయేలీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా సున్నతి చేసుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ సున్నతి చేయవలసింది హృదయానికి అంటున్నాడా, శరీరానికి అంటున్నాడా? ఇక్కడ భక్తుడు హృదయానికి చేయండి అని అంటున్నాడు. సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఇక్కడ భక్తులు ఇశ్రాయేలీలు మేము ఇశ్రాయేలీలంలే, దేవుని పిల్లలంలే, ఏం చేసినా మాకు సరిపోతుందిలే, మేము దేవుడు మాకు పక్షంగా ఉన్నాడు, దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు, మేము తప్పు చేసినా ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని విడిపిస్తున్నాడు, దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు అన్నటువంటి ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఏం చేస్తున్నాడు? తెలిసి కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు పాపము చేస్తూనే ఉన్నారు, దేవునికి ఎదురు తిరుగుతూనే ఉన్నారు, దేవుని వైపు తిరగకుండా ఉంటున్నారు. చూడండి ప్రియులారా, అందుకనే మోషే భక్తుడు ఏమంటున్నాడంటే, మీ శరీరానికి కాదు సున్నతి చేసుకోవాల్సింది, మీ హృదయానికి సున్నతి చేసుకొనండి. హృదయపూర్వకముగా దేవుణ్ణి మీరు అనుసరించండి, హృదయపూర్వకంగా మీరు దేవుణ్ణి సేవించండి. అందుకనే మత్తయి సువార్త మనం చదువుకున్న మాటలో ఉంది, హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని ఈరోజు చదువుకున్న భాగంలో. సో హృదయంలో వారు దేవుణ్ణి పదే ఎదురు తిరగడానికి, దేవుని వైపు తిరగకుండా, దేవుని చేసిన కార్యాల వైపు చూడకుండా తమ స్వపేక్షను చూసుకోవడానికి గల కారణం ఏంటనంటే, హృదయంలో ఏం లేదు, వాళ్ళకి నిజమైనటువంటి భక్తి లేదు, నిజమైనటువంటి విశ్వాసము లేదు, నిజమైనటువంటి ప్రార్థన, నిజమైనటువంటి దేవుని పక్షంగా ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము వారికి కనబడడం లేదు. అందుకనే హృదయానికి మీరేం చేసుకోమంటాడు? ముందు సున్నతి చేసుకొనండి. సున్నతికి దేనికి కావాలి అని అంటే హృదయానికి కావాలని చెప్తున్నాడు. ఈ రోజుల్లో మనకి సున్నతి అంటే దేనికి అర్థంగా ఉంది? ఇశ్రాయేలుకి సున్నతి, మనకేంటి?
బాప్తిస్మం. వెరీ గుడ్. ఏంటది? బాప్తిస్మము. మనకి ఉన్నటువంటి కృప ఏంటి? బాప్తిస్మము ద్వారా మనము క్రీస్తు రక్తములో కడగబడినటువంటి విమోచింపబడినటువంటి వారముగా, దేవుని పిల్లలముగా మనము బాప్తిస్మము ద్వారా కనబడుతూ ఉంటుంది. అయితే ఇశ్రాయేలీల వలె మనము కూడా చాలా సందర్భాలలో శరీరానుసారంగా నేను బాప్తిజం తీసుకున్నాను, నేను దేవుని పిల్లనే, నేను దేవుని కుమారుణ్ణే, నేను దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడతాను అన్నటువంటి ఉద్దేశంలో ఏం చేస్తున్నారంటే హృదయంలో నుంచి రావట్లేదు, కానీ మార్పు పై రూపానికి మాత్రం భక్తిగా కనబడుతున్నాము, హృదయంలో నుంచి మాత్రం మార్పు అన్నది కనబడడం లేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీల్ని చూపించుకుంటూ దేవుడు మనకి రావాల్సినటువంటి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మనం నేర్చుకోవాల్సినటువంటి విధి విధానాలని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. ఇశ్రాయేల్ని ఏ విధంగా దేవుణ్ణి పదే పదే తిరస్కరించుచు పదే పదే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దేవుని ఆత్మను దుఃఖపరిచారో ఈ నేటి దేవుని పిల్లమైనటువంటి మనము కూడా బాప్తిజం ఉంది నాకు, నేను బలలో చేయి వేస్తున్నాను, నేను ప్రార్థనకు వెళ్తున్నాను, సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను, ఇంకా దేవునికి ఇవ్వవలసిన దశమ భాగాన్ని, అర్పణల్ని, కానుకలు అన్నీ సమర్పిస్తూ ఉంటున్నాను, దేవుని పిల్లల్ని మా ఇంట్లో ఆహ్వానిస్తూ ఉంటున్నాను, సేవలో పాలుపంపులు పొందుతున్నాను, ఇవన్నీ చెప్పుకుంటూ బతికేస్తున్నాం. కానీ ఏం చేయలేకపోతున్నాము? హృదయాంతర సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం. లోకంలో వచ్చే ఆటుపోట్ల వైపే చూస్తూ ఉంటున్నాం, కానీ దేవుని వైపు చూడట్లేదు. దేవుని మీద ఆధారపడి నిలబడలేనటువంటి మనస్తత్వం సందర్భాలు కనబడుతూ ఉంటున్నాయి. హృదయపూర్వకముగా, అందుకే ముష్కరులారా అంటున్నాడు, మీ హృదయమును ఏం చేశారంట? పరిశుద్ధాత్మ మీరు హృదయమునకు సున్నతి చేసుకోనండి. మన అపోస్తుల కార్యాలు చదువుకున్నట్లుగా మీ పరిశుద్ధాత్మను మీరు ఏం చేస్తున్నారంట? దుఃఖ పెట్టుచూ ఉన్నారు అని అంటున్నాడు అపోస్తుల కార్యములో 7:51. మరొకసారి చదువుదాం చూడండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నామంట? చాలా సందర్భాల్లో ఎల్లప్పుడూ అంట, చాలా సందర్భాలు కాదు. ఈ వాక్యము నా కొరకే చెప్పబడింది అన్నటువంటి అంగీకారం కనబడదు. దేవుడు సరి చేసుకోమన్నప్పుడు, దేవుని సన్నిధిలో నిలబడమన్నప్పుడు నిలబడడానికి మనకి ఓపిక సరిపోవట్లేదు. ఎదిరించుచున్నారు, ఎల్లప్పుడూ ఎదిరించున్నారంట. ఎలాగ ఎదిరించుచున్నారని అంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చూద్దాం చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాము. హెబ్రీ 6:1 నుంచి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. చూడండి, చాలు, మళ్ళీ చదువుదాము ఈ వచనంలో చూడండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవాలి. ఇంకా ఎక్కడ ఉన్నాము అని అంటే, ఎక్కడున్నాము? బాప్తిజం తీసుకున్నాను సరిపోతుందిలే, ఆదివారం చర్చిలో కనబడుతున్నాను సరిపోతుందిలే, నెలకొకసారి బలలో చేయివేస్తున్నాను సరిపోతుందిలే. విశ్వాసము అనేటటువంటి మూలోపదేశములను మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవాలి. హృదయమందు సున్నతి కావాలి, సంపూర్ణతలోనికి నడిపించబడాలి విశ్వాసులు. సంపూర్ణత లేనటువంటి భక్తి అసంపూర్ణంగానే కనబడుతుంది. ఇంకా ఏం కనబడుతుంది? మన భక్తి ఇంకా అసంపూర్ణంగానే కనబడుతుంది. నిలబడలేకపోతున్నాము, క్రీస్తు కొరకు కొంచెం త్యాగం చేయలేకపోతున్నాము, దేవుని కొరకు కొంచెం కష్టపడలేకపోతున్నాం. ఏం చేయలేకపోతున్నాం? కష్టపడలేకపోతున్నాం. అమ్మో, ఈ కష్టం ఎవరు పడతారులే, ఈ నష్టం ఎవరు అనుభవిస్తారులే, ఈ శోధన ఎవరు జయిస్తారులే
అన్నటువంటి విధానంలోనే వెళ్తున్నాం, కానీ ఏం చేయలేకపోతున్నాం? కష్టపడలేకపోతున్నాం. అందుకే మూలోపదేశాలు మాని అంటున్నాడు. ఇంకా పసిపిల్లలు కాక మీరు పెద్దవార్లై ఉండండి అని అంటున్నాడు. చూడండి 3వ వచనం, దేవుడు సెలవిచ్చిన ఎడ్ల మనం అలాగూ చేయుదుము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైర్లను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడ్ల అది పనికి రానదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును. చూడండి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి మనము, దేవుని కృపను పొందుకున్నటువంటి మనము మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్లయితే అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అని అంటున్నాడు. ఇది పరిశుద్ధాత్మను దుఃఖపరచడం, పరిశుద్ధాత్మకు ఆటంకంగా ఉండడం అని అంటే ఇది. దేవుని కార్యాలు, దేవుడు ఇశ్రాయేలుని ఎలా విడిపించారో విన్నామో అటువంటి సందర్భాలు మన జీవితంలో కూడా మనం రుచి చూసాం. దేవుడు మనల్ని ఎవరిని నన్ను అసలు ఇప్పటి వరకు దేవుడు ఏ శోధన నుంచి తప్పించలేదు, ఏ సమస్య నుంచి విడిపించలేదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు నాకు సహాయం చేయలేదు ఈ విషయంలో అన్నటువంటి సందర్భం ఏదైనా ఉందా? ఎవ్వరికైనా లేదు. అవునా కాదా? దేవుడు మనల్ని విడిపించినటువంటి సందర్భము, దేవుడు మనల్ని కాపాడినటువంటి విధానము మనకి తెలుసు. అయినప్పటికీ కూడా ఏం చేస్తాం? కొన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాం. చూడండి, 5వ వచనం, దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. అన్నిటినీ, దేవుని కార్యాలని నీ జీవితంలో రుచి చూసిన తరువాత కూడా నువ్వు గనక మరలా వెనక్కి వెళ్ళిపోయినా, దేవుని పరిచర్యలు నిలబడలేకపోయినా, ఆగిపోయినా, అమ్మో నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ఉండలేను, నేను కష్టపడలేను, నేను ఎగ్జామ్ రాయలేను అని అనుకుంటే ఎలా ఉంటుంది? అనుకున్న సాధించగలమా? సాధించలేం. కష్టమైనా సరే, ఒకసారి ఫెయిల్ అయినా కానీ రెండోసారి నా ఎగ్జామ్ పాస్ అవడానికి ట్రై చేస్తాం. ఎందుకు? మనం అనుకున్నది సాధించాలి కాబట్టి. మరి దేవుని రాజ్యంలో నిలబడాలి అన్నటువంటి ఆశ ఉందా లేదా? దేవుని దగ్గర అక్కడ కింద వచనాల్లో ఉంది, దేవుని క్రీస్తు న్యాయపీఠం ఎదుట తల ఎత్తుకో నిలబడాలి అన్నటువంటి ఆశ గనక నీకు ఉన్నట్లయితే ఎన్ని పరీక్షలైనా ఏం చేయాలి? కష్టపడి నేర్చుకొని నిలబడాలి. దేవుని దగ్గర నిలబడినప్పుడు, ప్రభా నేను ఈ ఎగ్జామ్ రాయలేకపోయాను, ఫెయిల్ అయ్యాను ప్రభా, ఈ శోధన నేను జయించలేకపోయాను, ఈ సమస్య వచ్చినప్పుడు నేను తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయాను ప్రభా అని అంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అమ్మా నా అనుమతి అయితే వచ్చింది, నువ్వేం చేయగలగాలి? ప్రార్థన చేసుకొని నిలబడాలి, లేదనుకో తప్పిపోయినట్లే. అవునా? సో కాబట్టి దేవుని యొక్క కృపను మనం పొందుకున్న తర్వాత, దేవుని యొక్క కార్యాన్ని రుచి చూసిన తర్వాత కూడా మనం వెనకడుగు వేసి దేవుని మాటను అంగీకరించకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము. చూడండి, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి, ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నారు. మళ్ళా 7వ వచనం, 6-7 హెబ్రీ పత్రిక, భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైర్లను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. భూమి మీద వర్షం కురుస్తుంది, అంతటా కురుస్తుంది. కురుస్తుందా? కురవట్లేదా? అన్ని చోట్ల వర్షం కురుస్తుంది. కానీ ఏంటనంట, ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైర్లు ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. ఇక్కడ విత్తువాని ఉపమానం జ్ఞాపకం చేయవలసి వస్తుంది. విత్తువాని ఉపమానం ఏంటిది? విత్తనాలు విత్తుండగా విత్తువాడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి?
త్రోవ పక్కన పడ్డాయి. ఇంకొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి. ఇంకా ముండ్ల పొదల్లో పడ్డాయి. ఇంకా మంచి నేలన పడ్డాయి. సో దేవుడు ప్రతి ఒక్కరికి ఉపదేశిస్తూనే ఉన్నారు, చెబుతూనే ఉన్నారు. వాక్యానుసారంగా లేఖనాలు అనుసరించి తన ఆత్మపూర్వకంగా ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ కొన్ని విత్తనాలు ఏంటి, త్రోవ పక్కన పడిపోతున్నాయి. నాకు కాదులే, రాతి నేల, ఇంకా పసిపిల్లల్లాగే బాప్తిజం తీసుకున్నాను కదా, చాలు నాకు, ఇంతటితో చాలు నాకు, ఇంకా ఎత్తు ఎదగలేను నేను అని అనుకుంటున్నాము. ముండ్ల పొదలు, అమ్మో ఈ శోధన వచ్చింది, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, నేను ప్రార్థనలో ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, నా పరిస్థితి ఇది, నా కుటుంబం ఇది, నాకున్న సమస్యలన్నీ దేవునికి తెలుసులే అంటాం. ఒకసారి ఏమంటాం, నాకున్న సమస్యలన్నీ దేవునికి తెలుసులే అని అనుకొని ఏం చేస్తాము, ముందుకు అడుగేయలేము. దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాలు, దేవుడు ఇస్తున్నటువంటి కృప అంతటిని కూడా ఏం చేస్తామనంటే దేవుని ఆత్మను అడ్డగిచ్చేస్తూ ఉంటాం. దేవుని కొరకు నిలబడలేము. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే ఇదే, పరిశుద్ధాత్మను త్రోసివేయడం అంటే ఇదే, పరిశుద్ధాత్మకు విరోధముగా నిలబడడం అంటే కూడా ఇదే, దేవుని ఆత్మను విడిచిపెట్టడం అంటే కూడా ఇదే. సో కాబట్టి మంచి నేలను పడినటువంటి విత్తనాలుగా మనం అందరము ఉండాలి అన్నది దేవుని యొక్క చిత్తము. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ఎందుకనంటే చూడండి, మంచిగా అది దేవుని ఆశీర్వచనం పొందును. చూడండి 7వ వచనం, హెబ్రీ 6:7, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి, తరచుగా పడుతుంది వాన, అప్పుడప్పుడు పడుతుందా, తరచుగా పడుతుంది. ఎప్పుడు వర్షం కావాలో, ఎప్పుడు నీకు దేవుని సహాయం కావాలో, ఎప్పుడు దేవుడు నిన్ను దర్శించాలనుకుంటున్నాడో తరచుగా దేవుడు నిన్ను దర్శిస్తూనే ఉంటాడు. ఆ సమస్య నుంచి, శోధన నుంచి తప్పించుకోవడానికి దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తూనే ఉంటాడు. నేను ఒక్కదాన్ని దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. దేవుడు సమస్త విధమైన సహాయాన్ని దేవుడు నీకు సహాయపడుతూనే ఉంటారు. వాటన్నిటినీ తాగి, చదవండి 7వ వచనం, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అని అంటే ఏం చేయాలంట, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడు నీకు సహాయపడినప్పుడు, దేవుడు నిన్ను దర్శించినప్పుడు అల్లా నువ్వేం చేయాలంట, చదవండి, మళ్ళీ చదవండి, అందరూ చూడండి అన్నమాట. భూమి తరచుగా తన మీద కురియ వర్షమును ఏం చేయాలంట, అది త్రాగకపోతే ఏమైతుంది, భూమి పీల్చుకోకపోతే అది ముండ్ల పొదలు, గచ్చ పొదలుగా ఉంటుంది. ఒకవేళ భూమి గనక ఆ వర్షమును త్రాగినట్లయితే ఏమవుతుంది, మంచి పైరులను ఫలిస్తుందంట, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది. కాబట్టి దేవుని పిల్లలారా, సంఘమా, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటనంటే, దేవుడు మనకు ఇవ్వబడినటువంటి సమయములో ఫలించాలి అని ఆయన కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? మనకి ఇవ్వబడినటువంటి సమయంలో ఫలించాలి అని ఆయన కోరుకుంటున్నారు. ఆ కింద వచనాలు అదే ఉంచుడండి. మత్తయి సువార్తలో రండి మరలా, మత్తయి సువార్త 12:32 నుంచి చదవండి కిందకి. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండియు ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా.
చాలు అక్కడి వరకు. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంతకుముందు మనం ధ్యానం చేసిందే 7:17లో ఉంది చూడండి. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. చూడండి, మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. మనం బాప్తిజం తీసుకున్నంత మాత్రాన, బలలో చేయి వేసినంత మాత్రాన దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవుని సన్నిధిలో మనము నిలబడాలి. ఏ శోధన వచ్చినా, ఏ సమస్య వచ్చినా పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని ఆత్మ మనలో నుంచి గద్దిస్తూ ఉంటుంది. దేవుని యొక్క ప్రేరేపణ చేత మనము నిలబడగలగాలి అన్నది ఆయన యొక్క చిత్తము. భూమి తన కొరకు తన మీద కురిపించబడినటువంటి వర్షమును త్రాగి, దేవుడు నీ కొరకు ఇస్తున్నటువంటి వాక్యాలను, దేవుడు నీ కొరకు పంపిస్తున్నటువంటి దేవుని యొక్క మాటలను నువ్వేం చేయాలి? త్రాగాలి, దాన్ని అంగీకరించాలి. కొన్ని మందులు చేదుగా ఉంటాయి, అయినప్పటికీ మింగడానికి కష్టంగా ఉంటాయి. దేవుని యొక్క మాటలు అంగీకరించడానికి, దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించడం చాలా కష్టం కొన్ని సందర్భాల్లో. అయినప్పటికీ ఆ భూమి గనక వర్షమును త్రాగకపోతే ఆశీర్వచనాన్ని పొందుకోలేదు. తన కొరకు ఇవ్వబడినటువంటి ఆ సమయంలో భూమి ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంచి ఫలాలు ఫలించేటటువంటి వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని కూడా. దేవుడు నీ కొరకు కురిపించినటువంటి వాక్యమును, దేవుని వాక్కులను అంగీకరించాలని ఆయన కోరుకుంటున్నాడు. అంగీకరించగలిగినప్పుడు దేవుడు నీ కొరకు ఇచ్చిన ఆశీర్వచనాన్ని నువ్వు పొందుకుంటావు. లేకపోతే ఏం చేస్తుంది? ముండ్ల పొదలు, గచ్చ పొదలు అవి మాత్రమే ఫలించేలాగా వస్తుంది అన్నమాట. సో కాబట్టి ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు తండ్రి రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు మాత్రమే దానిలో ప్రవేశించును. అందుకని 34వ వచనంలో చూద్దాం. సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందువు. మనుషులు పలికే ప్రతి మాటను గూర్చి మనం ఏం చెప్పాలంట? దేవునికి లెక్క చెప్పాలి. అర్థమైందా? సో ఇది ఒకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని కొరకు నిలబడకపోయినా, దేవుని సన్నిధిలో మనం కష్టపడాలని ఇష్టపడకపోయినా, దేవుని కొరకు దేవుడిసిన ప్రతి అవకాశాన్ని గనక మన కాళ్ళ కింద వేసి తొక్కి వేసినప్పుడు, పందుల ముందు ఏం చేయొద్దన్నాడు? ముత్యాలని పోయొద్దన్నాడు. కొన్నిసార్లు మనం పందుల్లా ఉంటాం. ఎలా ఉంటాం? పంది గురించి వర్తమానం చెప్పినప్పుడు గుర్తుందా మీకు? పంది స్వభావం ఏంటి? బొదలో పొల్లాడుతూ ఉంటుంది. ఎందుకు దాని స్వభావం ఏంటి? పంది శరీర తత్వం ఏంటని చెప్పాను నేను. పందికి చెమట గ్రంథాలు ఉండవు. చెమటని బయటికి పంపించేటటువంటి స్వేద రంధ్రాలు ఉండవు పందికి. సో చల్లదనం కోసం ఏం చేసిద్దంటే వెళ్ళి బురదలో పడుకుంటుంది అన్నమాట. సో కాబట్టి అందుకనే పందుల ముందు మీ ముత్యాలు వేయొద్దు అని అన్నాడు. ఎందుకని కొన్నిసార్లు మన సందర్భాల్లో మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తామనంటే దేవుని వాక్యాన్ని అంగీకరించలేం. ఎలాగా? విడిచిపెట్టవలసినవి బయటికి పంపించాల్సినవి ఏం చేయలేం, బయటికి పంపించడానికి వదులుకోవలసిన వాడిని వదులుకోలేని మనస్తత్వాలు మనవి. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటది?
దేవుని కొరకు కొన్ని వదిలిపెట్టుకోండిరా నాయనా అని చెప్పేసానంటే అమ్మో ఇది వదిలేసుకుంటే నేనేమైపోతానో అనిపించింది. ఇది వదిలేసుకుంటే నేనేమైపోతానో అనిపిస్తూ ఉంటుంది. ఈ పని చేస్తే నేను ఉండగలనా, నేను తట్టుకోగలనా అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దేవుడు మనకి దీవెనలన్నీ ఎలా కురిపిస్తాడు జ్ఞాపకం చేసుకోండి. అందుకనే మనం పలికే ప్రతి మాట మనం మళ్ళా ఏం చేస్తూ ఉంటాం, దేవుని దగ్గర తీర్మానాలు తీసుకుంటూనే ఉంటాం. నేనుంటానయ్యా, నిలబడతానయ్యా, నేను ఈ తీర్మానాలు తీసుకుంటూనే ఉంటాము. మళ్ళా సమస్య వచ్చినప్పుడు దేవుని కొరకు ఏదన్నా వదిలిపెట్టాలనుకున్నప్పుడు మాత్రం కష్టపడలేము, కష్టపడడానికి ఇష్టపడ్డం, నిలబడలేము. అందుకనే మనుష్యుడు పలికే ప్రతి వ్యర్థమైన మాట గురించి లెక్క అప్పచెప్పాలి. నువ్వు దేవుని దగ్గర మనసులో ఏ తీర్మానం తీసుకున్నావో దాని గురించి ఖచ్చితంగా దేవుడు నేను లెక్క అడుగుతాడు. దానియేలు గ్రంథంలో చివరిగా చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. చూడండి, దానియేలు 12:2. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క తీర్పు దినమున గురించి రాయబడినటువంటి మాట ఇది. ఏముందంటే, సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. దేవుడు ఖచ్చితంగా మనం పలికే ప్రతి మాట గురించి లెక్క అడిగే తీర్పు దినము ఒకటి ఉంది. కొంతమంది అయితే దేవుని దగ్గర నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనము సమాధుల్లోని లేపబెడతాము. కొంతమంది అయితే నింద పాలగటానికే, నిందల పాలు. ఇక్కడ నిందలు తట్టుకోలేకపోయావు అనుకో, ఎక్కడ వస్తుందంట నింద? దేవుని దగ్గర వచ్చింది. ఎక్కడ వచ్చింది నింద? దేవుని దగ్గర వచ్చింది. అది జ్ఞాపకం పెట్టుకో. కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకునే మేలుకొంటారు. ఇప్పుడు గనక నువ్వు మేలుకోకపోతే అమ్మో నింద వస్తుంది, అమ్మో శోధన వస్తుంది, ఇప్పుడు బలహీనం అయిపోతామని అప్పుడు ఆలోచించావనుకో, ఎప్పుడు వస్తుంది? ఈ లోకంలో ఉండే జీవితము శాశ్వతమైనదా? దేవుని దగ్గర ఉండే జీవితం శాశ్వతమైనదా? చెప్పండి. అంతే. ఈ లోకంలో మనల్ని ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు మనకు దండేసి దండం పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు చేసే కార్యాలకు ఎవరు దండేయాలి? మనం కోరుకునేది అదేగా. అమ్మో నేను చేస్తున్న పని ఎవరు కనపడట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఇంత కష్టపడ్డా కానీ ఎవరికి నేను కనపడట్లేదు, అన్నీ ఇంకా నిందలే వస్తూ ఉన్నాయి, ఇంకా అవమానాలు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి అని అనుకొని దేవుడు నీకు కురిపిస్తున్నటువంటి వర్షమును త్రాగకుండా, దేవుడు నీకు అనుమతించిన సమయంలో నువ్వు ఫలములు ఫలించకుండా ఇంకా నిద్రపోతూనే ఉన్నామనుకో, ఎలా ఉంటుంది? తీర్పు దినం ఒకటి ఉంది. ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు మన ఎందుకు లేపుతాడంటే నింద పాలగటానికే లేపుతాడంట, నిత్యముగా హేయులగటానికే లేపుతాడంట. ఇప్పుడు వస్తున్న నిందల అవమానాలను భరించగలిగే శక్తి కావాలా? అక్కడ అనుభవించే శక్తి కావాలా? చెప్పండి. ఏది కావాలో మీరే కోరుకోవాలి, మనమే కోరుకోవాలి. ఇక్కడ నిందల్ని, అవమానాలని, శోధల్ని తట్టుకునే కృప ఇవ్వు ప్రభువా అని అంటే దేవుడు ఇప్పుడు మనకు సహాయం చేస్తాడు. కానీ ఆ తీర్పు దినాన మనకు సహాయం చేసేవారు ఎవరు కూడా ఉండరు. మరి యొక్క రోజు అంటూ ఉందనంటే అది ఇక్కడే. మనకు సరి చేసుకోవాలన్నా, సరిదిద్దుకోవాలన్నా, నిలబడాలన్నా, దేవుని సహాయం కోరుకోవాలన్నా అది ఇక్కడే. ఒకసారి మన లెక్క చూసేటట్టు మన లెక్క క్లోజ్ అయిందనుకో, ఇంకా మళ్ళీ అక్కడ లెక్క చెప్పాల్సి వచ్చింది. అక్కడ దేవుని దగ్గర మనము ఎంత మొత్తుకున్నా ఉపయోగం అనేది లేదు. కాబట్టి అందుకనే మంచి ఫలములు, మంచి చెట్టు మంచి ఫలాలు ఫలించండి దేవుడు చెప్తున్నాడు. మంచి ఫలములు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా ఏంటి? ఫలింపని ప్రతి చెట్టు కూడా ఏం చేయబడుతుంది? నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఇంకంతే. అగ్నికి ఆహుతి అవ్వడమే తప్పించి దేవుని రాజ్యంలో నిలబడలేమో. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం మరలా చదవండి. మూలోపదేశములు మాని, ఇంకా బాప్తిజం ఉంటే సరిపోతుంది, నాకు మందిరానికి వెళ్తే సరిపోతుందా నేను అన్నటువంటి చిన్నపిల్లల కథలు మాని పరిపూర్ణులగటానికి, సంపూర్ణతలోనికి నడిపించబడడానికి మీరేం చేయాలి? మేలుకొనండి.
ప్రయాసపడండి. మడత, మచ్చ, డాగు, కళంకము లేనటువంటి సంఘాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ లోపము లేనటువంటి వారముగా దేవుని దగ్గర నిలబడాలని దేవుడు కోరుకుంటున్నారు తప్పించి మనం అన్ని మడతలు పెట్టుకొని దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు క్షమించాడులే, పరలోకంలో కూడా నన్ను క్షమిస్తాడులే అని చెప్పేసి అనుకొని సంకలు గుద్దుకుంటూ దేవుని దగ్గర నిలబడితే దేవుడు ఏం చేస్తాడు? సరే అమ్మా అలాగే ఇళ్ళ నరకంలో కూర్చో కొంతసేపు అంటాడు. అర్థమవుతుందా? సో కాబట్టి అటువంటి వారంగా ఉండకుండా దేవుడు మన కొరకు కురిపించినటువంటి వర్షమును, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలను మనం ఉపయోగించుకొని దేవుని కొరకు మంచి ఫలములు ఫలించుదుముగాక. కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థనలో ఉందాం. ప్రభువా, నాకు ఇవ్వబడినటువంటి సమయంలో నేను ఫలాలు ఫలించలేకపోతున్నాను, దయతో నన్ను క్షమించండి. నీ కృపను నేను వ్యర్థంగా చేసుకుంటున్నాను ప్రభువా. అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో నన్ను పరీక్షించండి, పరిశీలించండి, సరిచేయండి ప్రభువా. మంచి ఫలములు ఫలించేటటువంటి కృప నాకు ఇవ్వండి. చెడ్డ ఫలములు ఫలించేటటువంటి వ్యక్తిగా నేను ఉండకూడదు. నాకు ఇవ్వబడిన సమయంలో నేను ఫలాలు ఫలించాలి. తండ్రి నీకు స్తోత్రములు. రీకా రభా షందాల రకుందారా సిమిందిరి కాబా. మా దేవుడి సన్నిధిలో దేవుడు ఇంకా మన కొరకు కృప చూపిస్తూ ఉన్నారు. దేవుడు ఇంకా మనం క్షమిస్తూ ఉన్నారు. తన హస్తమును మన పక్షంగా చాపుతూ ఉన్నారు. లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు. ఇంకా ఏ విషయంలోనైనా దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నావా? దేవుని వైపు తిరగలేకపోతున్నావా? దేవుని మీద ఆధారపడలేకపోతున్నావా? నా వల్ల కాదులే, ఇంకా నేను నిలబడలేనులే అని చెప్పేసి అనుకొని వెనకడికి వెళ్ళిపోతున్నావా? దేవుని కొరకు నిలబడలేకపోతున్నావా? కష్టం వస్తుందా, నిందలు వస్తున్నాయా అని, అవమానాలు వస్తున్నాయా అని, శోధనలు వస్తున్నాయి అని చెప్పేసానని దేవుని కొరకు ఒక అడుగు ముందు వేయలేకపోతున్నావు. జ్ఞాపకం పెట్టుకో, ఈ రోజు నువ్వు నింద పాలవడానికి వెనకడుగు వేస్తే ఒకానొక దినం వస్తుంది, అక్కడ నింద పాలగటానికే దేవుని లేపుతాడంట. నిత్యముగా హేయులగటానికే మేలుకొంటారంట. అట్టి స్థితిలోనికి నన్ను తీసుకురావద్దు ప్రభువా. నీ కొరకు ఎటువంటి పరిస్థితినైనా జయించగలటకు నాకు సహాయం చేయండి. ఏ పరిస్థితినైనా తట్టుకుని నిలబడటకు నాకు కృప చూపించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువా మీకు వందనాలు. కృపగల దేవా, జాలిగల దేవా మీకు స్తోత్రములు. సర్వకృపానిధి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదముల కారణభూతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. నన్ను మమ్మల్ని ఇంతగా ప్రేమించినందుకు మీకు స్తోత్రములు. నా పక్షముగా మీరున్నందుకు మీకు వందనాలు. నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఏ యోగ్యత లేని మమ్మల్ని నిలబెడుతున్నావు నాయన. ఇంతగా కృప చూపిస్తున్నావు, సరిచేస్తున్నావు, మరలా సరిచేస్తున్నావు. అవును ప్రభువా, నీ దృష్టిలో మేము ఎక్కడైనా తప్పిపోయామేమో, నిలబడలేకపోతున్నామేమో నాయన. దయచేసి సరిచేయండి, సరిదిద్దుకునే కృప మాకు ఇవ్వండి నాయన. మీరు సంధించండి. వాక్యాన్ని విన్నప్పుడు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. దాన్ని సరిచేసుకొనగలిగే గ్రహింపు ఇవ్వండి ప్రభువా. తండ్రి మీకు స్తోత్రం. లోబడనోళ్ళని ప్రజల్లాగా ఉండకుండా, ముష్కర్లాగా ఉండకుండా సహాయం చేయండి ప్రభువా. హృదయమందు సున్నతి కలిగినటువంటి వారముగా ఉండకు సహాయం చేయండి. హృదయంలో మార్పు కలిగినటువంటి వారముగా జీవించడానికి కృపనివ్వమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నామకార్థమైన భక్తి చేయకుండా నమ్మకమైన వారముగా, నమ్మకమైన భక్తి పరులముగా ఉంట కృప చూపిస్తురమని, లేఖనానుసారమైనటువంటి భక్తిని, యథార్థతను కనుపరచడానికి మీ కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అలాగునే ప్రార్థనలో